కాల సమయంలో దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ ఒక వరుసలో కూర్చోనండి. రెండవది, మందిరంలోనికి వచ్చిన తర్వాత మాట్లాడటానికి అస్సలు ప్రయత్నం చేయొద్దు. మూడవది, వాక్యం శ్రద్ధగా వినాలి. దేవుడు మనకు మేలు చేయాలనంటే నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినటం వేరు, శ్రద్ధగా వినటం వేరు. కాబట్టి శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి పనిచేయవాడు రాజుల ఎదుట కొనియాడబడతాడంట. కాబట్టి మనమందరం కూడా దేవుని దగ్గరికి వచ్చాక భయము కలిగి, భక్తి కలిగి, శ్రద్ధతో దేవుని మాటలను ఆలకించితే దేవుడు మనకు మేలు చేస్తాడు. ఇది నాన్న దేవుని వాక్యంలో కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. గత రాత్రి మనం గుర్తు చేసుకున్నాం, నక్షత్రము యాకోబులో ఉదయించును. చరిత్ర ప్రకారం యాకోబు అనంటే యూదా జాతిలో నుండి యేసు ప్రభువారు, నక్షత్రం అనంటే యేసు ప్రభువారు రక్షకుడు ఉదయిస్తాడని భావం. ఆత్మ సంబంధంగా యాకోబు గుణాలు కలిగిన మానవులమైన మన బ్రతుకులో వాక్యమనబడిన నక్షత్రం యేసయ్య ఉదయించితే మనకు మేలు అనేది జరుగుతుంది. యాకోబు బలత్కారి, యాకోబు మోసగాడు, యాకోబు అబద్ధికుడు, యాకోబు అవకాశవాది. వీటన్నిటి ద్వారా ఆయన సంపాదించింది ఏంటోనంటే ప్రాణభయం సంపాదించాడు. మనం కూడా ఈ అలవాట్లు, ఈ లక్షణాలు కలిగి ఉంటే ప్రాణభయం మనకు కూడా పడుతుంది. నరకపు భయము మనల్ని ఆవరిస్తుంది. ఇప్పుడు ఆ నరకపు పరిస్థితులలో నుంచి మనం బయటపడాలనంటే రక్షకుడై ఉన్న యేసు మన హృదయంలో ఉదయించాలి. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ పగటికాల సమయంలో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరూ చూడండి. వైద్యుడైన లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. చాలు. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు. సమాధానం అనంటే నెమ్మది అనంటే ప్రశాంతత. ఆ జీవితంలో కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ నెమ్మది అనేది ఉండదు. వస్తూ ఉంటాయి, మనిషి జీవితంలో తారసపడుతూ ఉంటాయి. అయితే బైబిల్ గ్రంథం మనకు చెప్పే ఒక శ్రేష్టమైన మాట ఏంటనంటే, దేవుని దగ్గరికి ఒక వ్యక్తి వస్తే లోకరక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారు ఓ వ్యక్తి యొక్క జీవితంలోని కానీ బ్రతుకులో కానీ ఉదయించితే, మార్పు కలిగితే ఆ వ్యక్తి జీవితానికి ఏం దొరుకుతుందనంటే సమాధానం అనేది దొరుకుతుంది, నెమ్మది అనేది దొరుకుతుంది. ఇక్కడ సందర్భం ఏంటి? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరితో చెప్తున్నాడు? ఎక్కడుండి చెప్తున్నాడు అనంటే, సుమియోను అనే ఒక భక్తి కలిగిన ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? సుమియోను. ఈ సుమియోను అనే ఆయన దేవుని ఆలయంలో ఉండి ఈ మాట చెప్తున్నాడు. ఎవరిని చూసి చెప్తున్నాడు? శిశువైన యేసయ్యను చూసి చెప్తున్నాడు. అంటే అప్పటి వరకు ఆ ఇశ్రాయేలీయులకి, యూదులలో వారికి నెమ్మది లేదు. కష్టాలు, కలవరాలు, ఇరుకులు, ఇబ్బందులు. వాళ్ళందరికీ ఒక ఆశ ఏంటనంటే మెస్సయ్య ఒక ఆయన పుడతాడు. లోకరక్షకుడని మనం అంటున్నాం, వాళ్ళేమో మెస్సయ్య క్రీస్తు పుడతాడు. క్రీస్తు పుట్టినప్పుడు, మెస్సయ్య పుట్టినప్పుడు అనేక మందికి మేలు కలుగుతుంది. కుంటి వాళ్ళు నడుస్తారు, చూడలేని వారు చూడగలుగుతారు, అనేక మంది వ్యాధిగ్రస్తులు బాగుపడతారు, చనిపోయిన వాళ్ళు లేపబడతారు. వాళ్ళకున్న బాధలన్నిటిలో నుంచి వాళ్ళకు విడుదల దొరుకుతుంది. ఇప్పుడు ఇలాంటి ఆశీర్వాదం రావాలనంటే యూదులందరూ ఈ బాధలలో ఉన్నారు కనుక ఆ బాధలలో నుంచి బయటపడటానికి బయట వేసే మెస్సయ్య కొరకు వాళ్ళు
చూస్తున్నారు, బయట వేసే మెస్సయ్య కొరకు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సుమియోన్ అనే ఆయన ఈ మాట చెప్తున్నాడంట, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానంతో. అంటే ఇప్పటిదాకా ఆయనకి నెమ్మది అనేది లేదు. ఎప్పుడు వస్తాడు ప్రభు, ఎప్పుడు వస్తాడు లోకరక్షకుడు, ఎప్పుడు వస్తాడు ఆ మెస్సయ్య, ఆ మెస్సయ్య వస్తే మాకున్న బాధలు పోతాయి, మెస్సయ్య వస్తే మాకున్న కష్టాలు పోతాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉండగా ఆ మెస్సయ్యను తీసుకురానే వచ్చారంట. ఎన్నో రోజు వచ్చారో తెలుసా? అసలు ఈ మాట చెప్పాలి. శిరీష వచ్చిందా మందిరానికి ఈరోజు? చదవండి ఒకసారి బైబిల్ గ్రంథంలో చూడండి. 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయములో చాలా శ్రేష్టమైన విషయంగా మనకి జ్ఞాపకానికి తీసుకురాబడే విషయం. అందులో అంటాడు, 21వ వచనం చదువుకుందాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. అంటే ఎక్కడికి తీసుకొచ్చారంట? బాలుడైన ఆ యేసుని, ఆ శిశువుని ఎక్కడికి తెచ్చారు? దేవాలయంలోనికి. ఎన్నో రోజు అండి? మరి మీరేంటి నెల రోజుల దాకా రారు గుడికి ప్రసవించితే? వాక్యమేగా. ఎలైజా చెప్పే మాట వినమాకండి, రాము పాస్టర్ చెప్పే మాట వినమాకండి, భీము పాస్టర్ చెప్పే మాట కూడా వినకూడదు. ఎవరి మాట వినాలి మీరు? ఎవరి మాట వినాలి? కాబట్టి ఇప్పుడు ప్రసవించిన వాళ్ళు ఎన్నో రోజు వచ్చారు మందిరానికి? ఎన్నో రోజు వచ్చారు? కాబట్టి రావచ్చా లేదా? కీడేంటి? దోషమేంటి? మీ భాషలో మైలేంటి? పిచ్చి మాటలేంటి? చదువు లేని రోజుల్లో, వాక్యం తెలియని రోజుల్లో, చదువు లేనోడు ఏదో ఒకటి మాట్లాడితే ఏమీ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం అన్నట్టు ఆ మాటలే పట్టుకుని ఊగులాడుతున్నారు, కానీ మూలమైన వాక్యం పట్టుకోరే మీరు. దేవునికి స్తోత్రం. అరే ప్రసవించి 8వ రోజు బిడ్డను ఎత్తుకొని మందిరానికి వచ్చారంట. మాకు కూడా కొంతమంది ఆరంభంలో ఎట్లానే ఉండేవాళ్ళు, 3 నెలల దాకా గుడి గుమ్మం చూసేవాళ్ళు కాదు. ఏంటమ్మా అన్నానంటే, అయ్యో ప్రసవించిందయ్యా, బాలింతయ్యా, రాకూడదయ్యా. మరి ఎవరన్నా నీకు చెందిన వాళ్ళు పెళ్ళో పేరంటం అయితే ఆగుతావా? మళ్ళా మనమాట ఆగుతారు మీరు. నీ మరిద్దో మీ అత్తోళ్ళ ఇంటికి సంబంధించిందో అయితే ఆగుతావు, కానీ ఆడకూతురా నీ తమ్ముడిదో నీ అన్నదైతే ఆగుతావా? ఏడిపించి అర్రమట్టి చేసుకున్నాను తీసుకుపోకపోతే. దేవునికి స్తోత్రం. అంటే నేను అనేది ఏంటనంటే, మనం ఏది చేసినా వాక్యానుసారంగా. ఎన్నో రోజు తీసుకొచ్చారు మందిరం. నేనైతే స్నానం చేయించగానే నా పిల్లల్ని తీసుకొని వచ్చి మందిరంలో కూర్చోబెట్టా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నిటికన్నా క్షేమం కలిగిన స్థలం దేవుని మందిరం. కాబట్టి ఎక్కడికి రావాలి మనం? మందిరంలోనికి రావాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి. 8వ దినమున ఆ శిశువైన యేసును తీసుకొచ్చి దేవదూత పెట్టిన పేరు ఆయనకు పెట్టడానికి చెప్పారంట. మరియమ్మకి చెప్పింది కదా దేవుని దూత. ఏమని చెప్పింది? ఇదిగో నీ గర్భాన ఒక కుమారుణ్ణి ఇస్తున్నాడు, నువ్వు యోసేపు ద్వారా కాదు పరిశుద్ధాత్మ ద్వారా బిడ్డను కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఏ పేరు అంటండి? యేసు. ఇప్పుడు పెట్టిందే లేదా? ఎన్నో రోజు పెట్టింది? మీరేమో 6వ నెల అంటున్నారు, 6వ రోజు అంటున్నారు, అన్నప్రాస అంటున్నారు. ఒకవేళ అమ్మమ్మ వాళ్ళకి డబ్బులు లేకపోతే ఎండి గ్లాస్ తెస్తావా సత్తావా? తేకపోతే నా ఇంటికి రావద్దు. ఇదే నువ్వు చెప్పేది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే మనుషులు కల్పించిన పద్ధతులు కాదు, దేవుని వాక్య పద్ధతిని మనము అనుసరించాలి. కలవరాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్న ఆ పరిస్థితుల్లోనట ఆ శిశువైన యేసయ్య రాగానే సుమియోను ఆయన అంటున్నాడంట చూచి, నాదా ఇప్పుడు నా కలవరం అంతా తొలగిపోయింది, నా భారం అంతా తొలగిపోయింది, నా భయం అంతా తొలగిపోయింది. కారణం ఏంటన్నానంటే,
యెహోవా మాట శ్రద్ధగా ఆలకించాలి. ఆలకించింది మర్చిపోకుండా ఏం చేయాలి? మనం ధ్యానం చేయాలి, పదే పదే ధ్యానం చెయ్యాలి. అంతేకాదు సిమియోను అలాగున రక్షకుడిని చూచి సమాధానం పొందుకోవటానికి గల కారణాలలో మొదటి కారణం ఏంటనంటే 2వ అధ్యాయము లూకా సువార్త 25వ వచనంలో అంటాడు, అతడు యెరూషలేములో నివాసం చేస్తున్నాడు. ఎక్కడున్నాడంటే అండి? యెరూషలేములో దేవుని ఆలయం అనేది ఉన్నది. ఇప్పుడు మనకు కూడా దేవుడు సమాధానం ఇచ్చి రాకడ సమయంలో ఆయనను చూసేవారిలాగా ఉండాలని అంటే మనం కూడా ఎక్కడ నివాసం చేయాలి? యెరూషలేం అనంటే మందిరం. ఏం చాలా ఉన్నాయిగా, కానీ దేవుడు కోరుకున్న స్థలం ఏదంట? యెరూషలేం. అందుకని అంటాడు కదా, 132వ కీర్తన ఒకసారి చదువుదామా? 132వ కీర్తన 132వ కీర్తన 12వ వచనం నుండి ఒక్కళ్ళు చదవండి, అందరం ఆలకించుదాం. దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఎక్కడనే నేను నివాసము చేసేదను. చూసారా, ఎవరు కోరుకున్నారంట మందిరాన్ని? మనం చాలా కోరుకుంటాం. అందుకనే మనం అంటాం, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఎవరి చిత్తం? చూడటానికి చాలా చూస్తాం, కోరుకోవటానికి చాలా కోరుకుంటాం. బట్టల షాప్కి వెళితే చాలా దీపిస్తాం. నువ్వు కొనేది ఎన్ని? ఒకటే. దేవునికి స్తోత్రం. నువ్వు కోరుకునేది ఏంటి? ఒకటే. చూసినవన్నీ కోరుకోం. దేవుడైన యెహోవా ఎవరిని కోరుకున్నాడు? ఆయన మందిరం కట్టడానికి, ఆయన సన్నిధి ఉండటానికి, ఆయన ఆలయం ఉండటానికి, ఆయన వెలుగు, ఆయన ప్రసన్నత అక్కడ ఉండటానికి ఆయన ఎవరిని కోరుకున్నాడు అనంటే ఆ యెరూషలేము పట్టణాన్ని కోరుకున్నాడు, సియోనుని కోరుకున్నాడు. యెరూషలేము చుట్టూ 7 కొండలు ఉన్నాయి. యెరూషలేము ఉన్నతమైన స్థలములో, ఎత్తైన స్థలములో, కొండ మీద కట్టబడిన పట్టణం లాగా అందరికీ కనపడేటట్టు ఉంటుంది. అందుకనే దేవుడు యెరూషలేముని మందిరం కోసం కోరుకున్నాడు. కాబట్టి ఆ కోరుకున్న స్థలంలో దేవుని సన్నిధి ఉన్నది. ఇప్పుడు దేవుడున్న యెరూషలేములో ఎవరు నివాసం చేస్తున్నాడు అంటే ఇప్పుడు మనకు కూడా సమాధానం రావాలనంటే ఎక్కడికి రావాలి? మనం ఆయన మందిరంలోనికి. అవునా కదా? ఆయన సన్నిధిలోనికి రావాలి. ఇక్కడ చాలా అంతకుముందు మేము ఎప్పుడో ఆరంభంలో వచ్చినప్పుడు పిచ్చ చెట్లు అన్నీ మొలిసి ఉండేవి, చాలా మెరకలాగా ఎత్తుగా ఉండేది ఇది. ఏమండి, అలాంటి రోజుల్లో దీని మీద ఎవరు దృష్టి లేదు. కానీ దేవుని ఏర్పాటు ఒకటి ఉంది, దేవుని ఉద్దేశం ఒకటి ఉంది, దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. ఈ రోజున ఇక్కడ సుందరమైన మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన కోరుకున్న స్థలం. నేను కోరుకుంటే, నువ్వు కోరుకుంటే అవదండి. దేవుడు కోరుకోవాలి, ప్రభువు కోరుకోవాలి. దేవుడు కోరుకుంటే అక్కడ దేవుడు నివాసం చేయటానికి ఇష్టపడతాడు. మరి ఇప్పుడు ఇంకా ఏంటి దేవుని ఆలయం అని అంటే, కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు ఉత్తరం రాస్తూ మొదటి ఉత్తరంలో 3వ అధ్యాయంలో 16వ వచనం అనుకుంటా, ఒకసారి చదువు తల్లి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. చూసారా, ఇప్పుడు ఆలయం ఎవరంట? ఇప్పుడు ఆలయం ఏం కోరుకున్నాడు దేవుడు? నీ హృదయమే దేవుని, నా హృదయమే దేవుని ఆలయం. ఈ మాట అన్నామని కొంతమంది ఏమంటారు తెలుసా? ఆయనకు కావాల్సింది హృదయమేగా, చేతులతో ఏమైనా చేయొచ్చులే బెదరు, నోటితో ఏ మాట అయినా మాట్లాడవచ్చులే సిస్టరో, కళ్ళతో ఏవైనా చూడవచ్చులే అనుకుంటే మళ్ళీ ఆయన అంటాడు, ఇదిగో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినదని మీరు ఎరుగరా? అది మీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయమయ్యి ఉన్నది. అంటే ఇప్పుడు ఈ కాళ్ళు, చేతులు ఇవన్నీ ఎవరివి అంటే మనం అందరం టోటల్గా ఈ ఆర్గన్స్, ఈ బాడీ పార్ట్స్ అన్నీ కలిస్తే ఏమవుతున్నాము? ఆలయం అవుతున్నాం. ఇప్పుడు ఈ ఆలయంలో ఎవరు ఉండాలి?
దేవుని పరిశుద్ధాత్మ ఉండాలి. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అనుకుంటా కదా, 6వ అధ్యాయంలో ఓ చక్కని మాట చదువురా నాన్న. ఎక్కడి నుంచి ఉంటుంది? 15వ వచనం నుంచి చూడండి, 6:15. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? చేయుదునా? అది అంతర మాత్రమును జరగదు అని చివర్లో అంటున్నాడు. ఆ 19వ వచనంలో అంటాడు, ఏమంటాడమ్మా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం అయి ఉన్నదని మీరు మీ సొత్తు కాదు. ఈ దేహం ఎవరిదంట? దేహంలో ఉన్న అవయవాలన్నీ ఎవరు పెట్టినవి? అంతేనా? కాబట్టి ఇప్పుడు ఈ అవయవాలతో మనం ఏం చేయాలి? పరిశుద్ధమైన కార్యాలే చేయాలి. మనలో దేవుడు తన ఆత్మను ఉంచాడు కాబట్టి ఆ ఆత్మ ఉంటుంది, ఎక్కడి నుంచో రాదు. కానీ ఆ ఆత్మను మనం దుఃఖ పెట్టకూడదు. ఆత్మ ఎప్పుడు దుఃఖపడిద్ది? అపవిత్రమైన కార్యాలు చేస్తే. ఆత్మ ఎప్పుడు దుఃఖపడిద్ది? అనకూడని మాటలు అంటే, నోటికి రాకుండా మాటలు వస్తే పరిశుద్ధాత్మకు దుఃఖం కలుగుతుంది, దేవునికి వేదన కలుగుతుంది. అంచేత ఇప్పుడు మన జీవితాలలో సమాధానం పొందుకొని రాకడ సమయంలో ప్రభు అయిన యేసును చూసి ఆనందంగా పరలోకంలో చోటు చేసుకోవాలనుకుంటే ఆ సిమియోనుకున్న గుణాలలో మొదటి గుణం, అతడు ఆలకించేవాడు, యెరూషలేములో నివాసం చేసేవాడు. ఇప్పుడు మనం కూడా ఎక్కడ నివాసం చేయాలి? ఆలయంలోనికి రావాలి, మందిరంలోనికి రావాలి. ఇంకా మీకు చెప్పాలనంటే సంఘంలోనికి రావాలి. ఎక్కడికి రావాలండి? ఎక్కడికి రావాలి? సంఘంలోనికి రావాలి. సంఘంలో కొంతమంది లోకంలో ఉన్న సంఘాలకి సభ్యత్వం ఇస్తే నువ్వు ఆ సంఘ సభ్యుడివే. కానీ ఇక్కడ సభ్యత్వం కాదు, బాప్తిస్మం ముఖ్యం కాదు. నీవు వచ్చి ఆయన సన్నిధిలో కనబడాలి, ఆయన మాట శ్రద్ధగా వినాలి, జీవితం మారాలి, బ్రతుకు మారాలి, మాట మారాలి, క్రియలు మారాలి, ఆ దుడుకుదనం అంతా పోవాలి. దేవుని బలిష్టమైన చేతి క్రింద అణిగి మణిగి ఉండేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి సిమియోనా, నువ్వు ఆలకించి సమాధానం పొందుకోవటానికి, రక్షకుడిని చూడటానికి కారణం ఏంటన్నానంటే అతడు యెరూషలేములో నివాసం చేస్తున్నాడు. ఇక మీదట మనం కూడా ఎక్కడ నివాసం చేయాలి? దేవుని సన్నిధిలో, ఆలయంలో, తర్వాత మందిరంలో. ఇప్పుడు ఆ మందిరం అన్నానంటే పరిశుద్ధులుగా కూడుకునే గుంపులో మనం నివాసం చేయాలి. దేవునికి స్తోత్రం. ఇందాక అమ్మ సాక్ష్యం చెప్తా అన్నది, ఆ మూలను కూర్చొని గుడి అంతా పొగేస్తున్నారు, ధూపం వేస్తున్నారు అంటారు. పొగ ఎవడన్నా పొగుడుతున్నాడు అనుకోండి, చాటునేమో అవతలకి వెళ్ళి తిడతాడు. మన ముందుకు వచ్చి పొగుడుతుంటే అప్పుడప్పుడు వీడు తిట్టేటప్పుడు, చాటును తిట్టేటప్పుడు వింటారు. ఎవడన్నా వాళ్ళు వచ్చి అంటారు, వీడు ఎంత బాగా పొగ వేస్తున్నాడు రా, ఇందాకేమో అక్కడ తిట్టాడు, ఎదరికొచ్చి పొగ వేస్తున్నాడు, వీడికి ఏదో అవసరమైంది వీడి దగ్గర. ఆ పొగ కాదు, పొగలో చాలా రకాలు ఉన్నాయి. మంత పొగ ఉంది కదండి. ఏం చేసేవాళ్ళు? ఇదివరకు మాట వెనకపోతే పంతుళ్ళు లోపలికి తీసుకెళ్ళి తలిపేసి నిప్పుల మీద మిరపకాయలు వేసేవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఊపిరాడక అల్లాడిపోయేవాళ్ళు. జలుబు చేసి ఎంత పెట్టినా వదలకపోతే ఏం చేసేవాళ్ళు తెలుసా అండి? ఆ వేడి నీళ్ళ కత్తి అంత పసుపును, అదేదో ఇప్పుడు వచ్చింది జెండు బాములు, ఎర్ర బాములు, పచ్చ బాములు, ఇదివరకు అమృతాంజనేగా అది పెట్టేవాళ్ళు. ఇంకా మేము చిన్నపిల్లలకు ఉన్నప్పుడే ఊపిరాడక అల్లాడిపోతుంటే జిల్లేడాకు తెచ్చి వేడి చేసి ముక్కులో పిడితే కాళ్ళ మీద వేసుకొని చిన్నపిల్లలకి అబ్బా ముఖ్యమ్మడి చీమిడి కళ్ళెమ్మ నీళ్లు ముక్కులోది మొత్తం ఏకమయ్యి గందరగోళంగా పోసిన వాళ్ళ అమ్మ అట్లా కాళ్ళ మీద వేసుకొని పోసేది కదా. ఆడు మెంగకొండ అని అంటాడు. ఎవరి మీద పడేది? అరే మీ అమ్మ నీ కోసం ఇన్ని బాధలు పడితే కాతి ఈడొచ్చిన తర్వాత చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత అమ్మను సూర్య కింద మంచం వేస్తావా? అరే ఎంత ఘోరమేండి. దేవునికి స్తోత్రం. నువ్వు రోతైనా రొచ్చైనా నీ తల్లి నిన్ను భరించింది, గుండెల మీద పెట్టుకొని పెంచింది. మర్చిపోతున్నారండి అందరు భక్తి కలిగిన వాళ్ళే, కానీ అసలు విషయాలు మర్చిపోయి కొసరు ఎక్కువ అవుతున్నాయండి. దేవునికి స్తోత్రం. అట్లా అన్నాను కదని చెప్పి మీ భార్యను వదిలేయమని చెప్పట్లా, ఏమండి అట్లా చెప్పట్లా నేను. కానీ తల్లికి ఇచ్చే ప్రాధాన్యత ఎప్పుడు మనం ఇస్తానే ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి రావాలనంటే సంఘంలోనికి, పరిశుద్ధుల గుంపులోనికి రావాలి. ఆ పొగ
పొగ ప్రార్థనా ధూపం. నేనేంటున్నా, నాకు చెప్తా ఉంటారు, అమ్మ ఎక్కడున్నారు మీరు అని అంటే, అన్నయ్య ఇప్పుడే ప్రార్థనకని మందిరంలోనికి వచ్చామన్నయ్య, 8:30 9ంటికి అయిపోద్ది. ఎంత గొప్ప విషయం అండి, ఇదివరకు లేదు. అయితే అనొచ్చు కొంతమంది, అబ్బో ఇదివరకు లేనిది ఇప్పుడు భలే వచ్చింది, వీళ్ళకి కొత్త గుడి అని వచ్చిందా అని అంటారు. ఏమ్మా, కొత్త గుడి అని వచ్చిందో పాత గుడి అని వచ్చిందో చాలామంది చాలా చెబుతారు. అవన్నీ మనకెందుకు, నువ్వు చేసే పని మంచిది, దేవునికి స్తోత్రం. నువ్వు నడిచే మార్గం మంచిది. ఎన్నైనా అనుకొని నువ్వు దేవుని కోసం ఆ పని చేయాలి. అంచేత ఆ ధూపం ప్రార్థనా ధూపం. ఆ ప్రార్థనా ధూపం నిత్యం మందిరంలో లేవాలి. ఏ గ్రామంలో అయితే ఆలయం ఉంటుందో ఆ ఆలయంలో ఎవరైతే ప్రార్థనా ధూపం వేస్తారో ఆ గ్రామం మొత్తానికి దేవుడు దీవెనిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనమందరం కూడా చేయాల్సిన పని ఏంటనంటే, ఆలయంలోనికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆలయంలోనికి రావాలి. పనికిరాని ముచ్చట్లు మాత్రం ఆలయంలో మాట్లాడితే శాపం తెచ్చుకుంటాం. ఈ ఆలయంలో చేయాల్సిన పని ఏంటి? కేవలం ప్రార్థనే. ఆలయంలో మనం చేయాల్సిన పని ఏంటి? అయ్యో రామ అట్ట, నాగరాజు బెదరెట్ట, అమ్మ దేవా ఇంకా అట్టమ్మా అని అన్నాం అనుకో, ఎవరింటున్నారు? ఎవరింటారు? కాబట్టి నీకు దీవెన వచ్చిద్దే, ఇంకోటి వచ్చిద్దే. అసలు నేను అది నా నోటితో చెప్పడానికి కూడా నేను ఇష్టపడను. నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుందిగా, ఎవరికైనా శాపం వచ్చిందని చెప్పానా? ఎందుకనంటే దేవుడు నాకు చెప్పాడు, ఇదిగో నీ నోట నుండి వచ్చే మాటను నేను స్థిరపరుస్తా. కాబట్టి నా నోట నుంచి ఎంత కోపం వచ్చినా దిగమింగుకోవాలి, కానీ నేను ఆశీర్వచనమే పలకాలి, కానీ శాపవచనం పలకటానికి వీలు లేదు. అదే నీ కొడుకో నీ కూతురో తప్పు చేస్తే శపిస్తావా? నువ్వు ఎట్టయిపో కోపంలో అంటావే, కానీ వాడు అట్ట అవ్వాలని కోరుకుంటావా? ఏమన్నా అయిందనుకో గుండెలు బాదుకొని ఏడుస్తావు. కాబట్టి మీ అందరూ దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు కాబట్టి సాధ్యమైనంత వరకు సంతోషమైన కోపమైన ఆశీర్వచనమే పలకాలి, కానీ శాపవచనం పలకటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది నీ పల్లెండి, మేము పలకొచ్చానంటే, అరే నేను మీకు మాదిరి చెబుతున్నా, నన్ను చూసి నువ్వు కూడా ఏం చేయాలి? శాపవచనమా నేర్చుకోవాలి. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంపలగూలే మాటలు మాట్లాడకూడదు. ఆలయంలోనికి వచ్చి, సంఘంలోనికి వచ్చి ఎదుటోళ్ళని సులకం చేసే మాటలు మాట్లాడకూడదు. ఎవరు చూస్తారయ్యి? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నువ్వు మంచి మాట మాట్లాడితే మంచి ఫలం వచ్చింది, కాని మాటలు మాట్లాడితే కాని ఫలం నువ్వు అనుభవిస్తావు. కాబట్టి సుమియోనా, నువ్వు ఆయనను చూడటానికి, సమాధానం పొందుకోవటానికి కారణం ఏంటనంటే, నేను యెరూషలేములోని ఆలయములో నివాసం చేస్తున్నా. మనం కూడా రాకడ సమయంలో రక్షకుని చూచి ఆనందంతో కాలం గడపాలి, పరలోకంలో చోటు చేసుకోవాలనంటే మనం కూడా ఎక్కడ నివసించాలి? సంఘం. ఇప్పుడు ఆలయం అంటే ఏంటి? సంఘం. పరిశుద్ధుల గుంపులో మనము నివాసం చేయాలి. దేవునికి స్తోత్రం. రెండవది, బాప్తిస్మం ద్వారా నువ్వు సంఘంలోనికి వచ్చాక నీకు ఉండాల్సిన ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? అదే 2వ అధ్యాయము లూకా సువార్త 25వ వచనంలో అంటాడు, అతడు ఎలాంటి వాడు అంటండి? నీతిమంతుడు. రెండవది ఇంకొక మాట అంటాడు, భక్తిపరుడు. ఎలాంటి వాడు అంటండి? మరి మన సంఘంలోనికి వచ్చాక ఇంకా నీతిమంతులుగా కొంతమంది తీర్చబట్టలా. అదేంటండి? నేను నీతిమంతుడిని కాకపోవటం అండి. ఇదివరకు 10 సిగరెట్ పెట్టెలు కాల్చేవాడినే, కష్టపడి 3 ఏళ్ళలో ఒక పెట్టి అనుకొని 9 కాలుతున్నానండి. నేను నీతి కలిగినోడినేనండి. ఏమండే, నేను నీతి కలిగినోడినే. ఎంత తాగినా నేను నా భార్యా పిల్లలు నోటి దగ్గరది మాత్రమే బారులో పోతా, కానీ పక్కోడిది కొద్దిగా కూడా ఒక క్వార్టర్ కూడా వేసుకోనండి. నేను నీతి కలిగినోడిని అంటున్నాడు మొన్న ఒక ఆయన. డ్యూటీ దిగిన తర్వాత, అరే నాన్న ఏంద్రా నువ్వు ఇట్లా తాగుతున్నావు, ఇంట అమ్మాయి పిల్లలు ఏడుస్తున్నారు, నువ్వు దిగితే అప్పు చేసి చేపలో కోళ్ళు తెచ్చి వండి పెడితే వండింది అందరం కలిసి తిందామని చూస్తే నువ్వేం డ్యూటీ దిగావు, మీసాలు గడ్డాలు కూడా చేపించుకోకుండా ఇట్లా తాగి రోడ్లు ఎమ్మటి పొరిలాడుతున్నారు. ఆ పిల్ల ఏం తినకుండా పిల్లల్ని పెట్టుకొని ఎదురు చూస్తుంది. వెళ్ళరా, వెళ్ళి తినరా బాబు అని అన్నాడు. పాస్టర్ గారు, మీ అమ్మాయి ఏడిసింది, అది పెళ్ళైన దగ్గర నుంచి ఏడుతానే వందలేను గొప్పగా చెబుతున్నాడు. ఓరి నేను చేసుకొని నాకు ఏడిపీయటం ఇది ఒక గొప్ప లెవెల్లో చెబుతున్నావే నువ్వు, సిగ్గే ఇట్లా మాట చెప్పటానికి? వాళ్ళ అమ్మాళ్ళ దగ్గర ఏడుతుంది, నా దగ్గరకు వచ్చి నవ్వుతుందని అంటే ఎంత బాగుండేదో. అది పెళ్ళైన దగ్గర నుంచి ఏడుతుందిలే అని అంటున్నాడు. ఇంకా నయం, వాడి పెళ్ళి ఏం చేయాల, లేని పని నీ చేత్తో చేసావు, అందుకు ఏడుతుంది. అలా అది పెళ్ళైన దగ్గర నుంచి ఏడుతుందిలే కానండి. అందులో మిమ్మల్ని చూస్తే ఓ పొంగి వచ్చిందిలేండి మీ అమ్మాయికి ఏడుపు, నాకు తెలుసులే కానీ పాస్టర్ గారు నేను ఎంత నీతి కలిగినో తెలుసా అన్నాడు. నాకు ఎక్కింది కోపం. మోటార్ సైకిల్ స్టాండ్ వేసి బాధపడేద్దాం అనిపించింది. నేను ఎంత నీతి కలిగినోడినో తెలుసా అని అంటున్నాడు. ఓరి నీ నీతి తగలే, ఏంద్ర నీ నీతి అని అంటే అన్నాడు. నేను కష్టపడి
లెక్కలు పర్ఫెక్ట్గా మా వానర్ కాపు చెబుతా ₹10 సహా రాసి పెడతా, కావాలంటే అడగండి అని ఫోన్ చేస్తున్నాడు. రే ఆగరా, నేనే ఆడ మాట్లాడినాడు, నీతో మాట్లాడటమే నాకు తలపోటు. ఇదిగో నా కష్టార్జితమే నేను తాగుతా, కానీ ఇంకొకటి బోపించినా నేను తాగనండి. అవసరమైతే నేను ఇంకొకటికి బోపిస్తా, అంతేగాని నేను మాత్రం వేరే వాడిది. పక్కోడి కేజీ బియ్యం లేవనంటే ఇస్తే గొప్పది, తాగటానికి నువ్వు వాడికి బోపియటం నీతేంద్ర అయ్యా? ఏం నీతి? లోకంలో ఇలాంటి నీతులు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంట్లో పప్పుచారు తాలింపు వేసుకోవటానికి తాలింపు గింజలకి ₹5 లేదంటే ఎవడు కానీ జగ్గేపేట సినిమాకి వెళ్దాం రా తీసుకెళ్తా అంటాడు. అది నీతే? అదేమనంటే స్నేహమా? అరే కొంపలు కొల్లేరయ్యేది స్నేహమే అండి? కొంప కాలిపోయే పనులు చేసేది నీతే అండి? సుమియోని జీవితంలో చూస్తే అతడు నీతిమంతుడు, అదిగో అతడు భక్తి కలిగిన వాడు. ఇప్పుడు మనం కూడా నీతిమంతులం కావాలి. ఎట్లాగునవుతాం నీతిమంతులు? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఒక చక్కని మాట అంటాడు. ఏమనంటాడు తెలుసా? 7వ వచనంలో, మీరు ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వారైతే యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులనుగా చేస్తుంది. అదే 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలోనికి రాగానే, ఒప్పుకొని ఎడలా ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు గనుక సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తాడు. చూసారా? అంటే ఇప్పుడు మనం నీతిమంతులం కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడనో లేడు. మీరు నీతి కలిగిన వాళ్ళు కాదు, నేను నీతి కలిగిన వాడిని అంతకన్నా కాదు. కానీ మరి ఎట్లాగునా అబ్రాహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా. నమ్మితే నీతి వస్తుంది. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు నీతిని. అంతే, నమ్మాలి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, తనను వెదికే వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. అప్పుడు మనం నీతిమంతులము అవుతాం. మరి నమ్మామా? వాక్యం వింటాం, నమ్మినోళ్ళు తక్కువ, అమ్ముకున్నోళ్ళు ఎక్కువ. మాకు అచ్చంపేటలో ఒక ఆయన ఉండేవాడు, సందిపోగి వెంకయ్య గారని. పోగే జడ్జి వేస్తాడు. పాస్టర్ గారు టీ చెప్పా, శివ టీ స్టాల్ ఫేమస్ అచ్చంపేటలో. నాన్న నేను తాగలేనా, నేను టైం అయింది పెదపాలెం ప్రార్థనకి వెళ్తా. తాగేళ్ళు ఏంటే అనేవాడు. అన్న నువ్వు నాకు టీ ఇప్పిస్తావు, సమ్మర్లో కూల్ డ్రింక్స్ ఇప్పిస్తున్నావు అచ్చంపేట సెంటర్లో. అప్పుడు పెదపాలెంలో ఉండేవాడిని నేను. అన్నీ చేస్తున్నావు, ప్రార్థనకు వచ్చి నమ్ముకోరాదే అన్నానంటే, మీ అందరూ నమ్ముకున్న వాళ్ళు అంటే నేను నమ్మనా ఏంటి తమ్ముడా? మీరు నమ్ముకున్న వాళ్ళు కాదు, మీ అందరూ యేసు నమ్ముకున్నోళ్ళు అని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే బాప్తిసం పొందిన వాళ్ళందరూ, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ యేసుని అమ్ముకునేవాడు ఎక్కడో ఉండడు, పక్కనే ఉంటాడు. మీరే ఆ గుళ్ళోకి వెళ్ళి భక్తి కలిగిన వాళ్ళలాగా ఉండేది. యోధ అమ్ముకోలా యేసయ్యనే, నేను జన్యం వేసుకున్నా, నేను నమ్ముకున్నాండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీతి, ఆయనకు తెలిసిన నీతి అది. కానీ మనకు తెలిసిన నీతి ఏంటనంటే, ఆయన దగ్గరికి వచ్చి మన తప్పిదాలని, మన పాపాలని మనం ఒప్పుకోవాలి, ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాము. యోబు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఊసు దేశములో యోబు అనే భక్తి కలిగిన వాడు ఒకడు ఉండెను. భక్తి కలిగినోడు, భక్తి కలిగిన వాళ్ళు ఏం పని చేస్తారు? ఏం చేస్తారండి? అతడు అరుణోదయమునే లేచి ఏం చేసేవాడు? కాఫీ అని అరిసేవాడా? వాళ్ళ ఆవిడికి చెప్పేవాడట. అది చెప్పండి మళ్ళా మన మాట వాక్యంలో ఉన్నదేగా. అతడు అరుణోదయమును లేచి తన 10 మంది పిల్లల కోసం దహన బలులు అర్పిస్తాడంట. భక్తి కలిగిన వాళ్ళు చేసే పని ఏంటి? లేవగానే ఏం చేస్తారు? చెప్పరా, ఏం చేస్తారు? ఎవరి కోసం చేస్తారు? చేయాలే మా రోసి చేస్తుంది కావాలి. అందుకని ఆ అమ్మాయి తూనీగలాగా ఎగురుతానే ఉంటుంది. ఎప్పుడన్నా అలసట పడి ఉందని నేను 2 సంవత్సరాల నుంచి చూస్తున్నా. అస్సలు ఆ అమ్మాయిని చూస్తే నాకు ఏం గుర్తొచ్చిందో తెలుసా? నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, అది గుర్తొచ్చింది నాకు. ఎప్పుడు చూడు చెంగు 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 ఎగురుతానే ఉంటుందండి. ఏ రోజు అలసట పడినట్టు నేను చూడలే. నిజమే, పిల్లల కోసం ప్రార్థన చేసే తల్లి ఉండాలి, పిల్లల కోసం ప్రార్థన చేసే తండ్రి కావాలి. అలాగనే దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అయ్యి ఉన్న మీకోసం ప్రార్థన చేసే సేవకులు కూడా
ఉండాలి. చాలామంది చెబుతారు, చుట్టం చూపుకి వచ్చిన వాళ్ళు అంటారు, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. రేపు పరలోకానికి పోవటానికి ఈ మాటే అడ్డం వచ్చింది. నాకున్న మీకోసం చేయటానికి ఒకటి గుర్తుండదు. వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు మర్చిపోయి మళ్ళీ చేస్తూ ఉంటాయి. ఏమండి, మరి నేను వెళ్ళిన చోటల్లో అందరూ చెబుతూ ఉంటారు చేయండి అయ్యానంటే తప్పకుండా గుర్తు వచ్చినప్పుడల్లా అదేంటయ్యా ఎంత అడ్డగోలుగా మాట్లాడతామని అవును, నాకు ఇచ్చిన సంఘాల్లో ఉన్న వాళ్ళ కోసం అప్పుడప్పుడు లెక్క జారిపోద్ది. 5 పిల్లలు 4 పిల్లలు అంటే గుర్తొచ్చింది. కానీ ఇన్ని వేల మందిలో నేను ఎందుకు అబద్ధం చెప్పాలి? దేవుడు మీకు ఇచ్చిన సేవకుడు మీకోసం బాధ్యత కలిగి చేస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన సేవకునికి ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరి కోసం ఆయన చేస్తాడు. చుట్టం చూపుకి వచ్చిన వాళ్ళు బాగానే చెబుతారు, కానీ వాళ్ళకు నువ్వు గుర్తుండవు. వాళ్ళు ఈదుకునేసరికి సరిపోయేది, నిన్నెక్కడ తీసుకొస్తాడు? దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం అంటుంది, యోబట భక్తి కలిగిన వాడు గనుక ఆయన ప్రతి అరుణోదయమున పందులు కళ్ళేసి తన 10 మంది పిల్లల కోసం ఏం చేసేవాడటండి? దహన బలులు అర్పించాడు. ఒక మంచి తల్లి, ఒక మంచి తండ్రి చేయాల్సిన పని ఏంటనంటే తన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. తన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఇంకెవరైనా అటు చేయకపోతే ఈరోజు ఒక నిశ్చయితకు రండి. అయ్యా వాడు ఎంత కఠినాత్ముడో తెలుసయ్యా, పెళ్లి చేసేదాకా బాగున్నాడయ్యా, పెళ్లి చేశాక పెళ్ళాన్ని తీసుకొని పక్కెళ్ళిపోయి నన్ను వదిలేశాడయ్యా, ఆడి కోసం నేను చేయటం ఏంటయ్యా అనంటే నువ్వు ప్రార్థన చేయి, దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అయ్యా ఎంత కఠినాత్ముడో తెలుసయ్యా, నోటికి పట్టరాని మాటలు నన్ను అంటాడయ్యా అనంటే అవన్నీ నీకు వినపడలేదు అనుకో, నువ్వు నీ పిల్లల కోసం ప్రార్థన చెయ్యి. అప్పుడు నువ్వు భక్తి కలిగిన వాడవు, అప్పుడు నువ్వు భక్తి కలిగిన దానవు. నువ్వు భక్తి కలిగిన వాడవు, భక్తి కలిగిన దానవు అయితే రాకడ సమయంలో యేసును చూచే భాగ్యం నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మన కలవరాలన్నీ పోయి మనకు నెమ్మది సమాధానం దొరకాలనంటే సంఘం అనే సహవాసంలోనికి, యెరూషలేములోనికి రావాలి. వచ్చిన తర్వాత మనం ఎట్లా ఉండాలి? బాప్తిస్మం తీసుకున్నాక నీతిమంతులుగా ఉండాలి, భక్తి కలిగిన వాళ్ళలాగా ఉండాలి. నేను మీకోసం ప్రార్థన చేయాలి, మీరు నా కోసం ప్రార్థన చేయాలి. నీ పిల్లల కోసం నువ్వు చెయ్యాలి, నీ పిల్లలు నీ తల్లిదండ్రుల కోసం చెయ్యాలి. అప్పుడు మనం ఎవరో భక్తి కలిగిన వాళ్ళం. అట్ట కాకుండా తలస్నానం చేసి మరక లేని మంచి బట్టలు కట్టుకొస్తే మనం భక్తి కలిగిన వాళ్ళు అనుకుంటే కుదిరేది కాదు. భక్తి కలిగిన వాళ్ళు చేసే పని తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మీ అందరిలో భక్తి మొదలైంది. మొత్తానికి ఆలయంలోనికి ఆడపిల్లలు వచ్చి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారని ఏంటంటే ఎక్కడ లేని సంతోషం వేస్తుంది. దేవుడు ఆ పరిచర్యను అభివృద్ధి చేయునుగాక. అలాగును మీరు చేయటం ద్వారా మీ కుటుంబాలకు కూడా దేవుడు క్షేమాన్ని విస్తరింపజేస్తాడు. ఎక్కడయ్యా ఇంకా బాధలు ఎక్కువ అవుతున్నాయి అని అంటే యోబుకు కూడా బాధలు ఎక్కువైనాయి. కానీ 42వ అధ్యాయంలో చూస్తే యోబును మొదట ఆశీర్వదించినంత కంటే 2 అంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. కష్టాలుంటాయి, కన్నీళ్ళుంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి, అయినా భక్తిని విడవకూడదు, ప్రార్థన మరవకూడదు, సంఘానికి దూరం కాకూడదు, సేవకునికి ఎడం కాకూడదు. అప్పుడు దేవుడు నీ భక్తికి మెచ్చి సమృద్ధి అయిన సమాధానాన్ని ఆయన ఇస్తాడు. త్వరగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా, సమయం అవుతుంది. సుమియోనా, నీవు సమాధానం పొందుకొని ఈ క్షేమాన్ని పొందుకోవటానికి గల ముసలోడివి కదా, ఈ వయసులో నీకు సమాధానం నెమ్మది దొరకటానికి కారణం ఏంటన్నానంటే ఆయన అంటున్నాడమ్మా, నేను యెరూషలేములో గూడు కట్టుకొని ఉన్నా. రెండవది నీతి భక్తి కలిగిన వానిగా ఉన్నా. మూడవది 25వ వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఎంత మంచి మాట అండి. అడగటం వేరు, కనిపెట్టడం. ప్రార్థన చేయటం వేరు, ప్రార్థన చేసిన వాళ్ళకి జరిగిందా లేదా అని ఏం చేయాలి? నేను ఇప్పుడు ఈ రోడ్లన్నీ తిరుగుతాను. ఎప్పుడన్నా గృహప్రవేశాలు, అదే హౌస్ విజిటింగ్స్కి, గృహ దర్శనాలకి తిరిగేటప్పుడు నేను కనిపెడతా ఉంటా. ఒకప్పుడు ఈ స్థలం ఎట్టాగా ఉన్నదే, పునాది వేసామే, ప్రార్థన చేసామే, ఇది ఎప్పుడు పూర్తయిద్ది కనిపెడతామంట. ఫలానోళ్ళు ఇల్లు ఎప్పుడు పూర్తయిద్ది, అయ్యో గుమ్మాలు పెట్టామే, దర్వాజులు లేపామే, అయ్యో ఫలానోళ్ళు ఇంటికి స్లాబ్ వేసామే, ఇక ఇంటీరియర్ వర్క్ మిగిలిపోయిందే, ఇంక ఫినిషింగ్ వర్క్ మిగిలిపోయిందే, అయ్యో ఇల్లంతా పూర్తయింది, కిటికీలు ఆగిపోయినాయే, అయ్యో అన్నీ పూర్తయినాయి, గృహప్రవేశం చేయడానికి రూపాయి లేకపోయిందే, ఎప్పుడు వీళ్ళకి రూపాయి దొరికిద్ది, ఎప్పుడు వీళ్ళు కొత్త గృహంలోనికి వస్తారు, ఎప్పుడు వీళ్ళు క్షేమం పొందుకుంటారు, మా పిల్లలు ఎప్పుడు నూతన గృహంలోనికి అడుగు పెడతారని నేను ప్రార్థన చేయటమే కాకుండా వాళ్ళ కోసం ఏం చేస్తామంట, కనిపెడతామంట. బిడ్డను కనేదా కనిపెట్టావు, 9 మాసాలు మోసావు, బిడ్డ పొడవ పైన పడ్డ తర్వాత మళ్ళీ దేనికోసం కనిపెడతావు? వాడు ప్రయోజకుడు కావాలని కనిపెడతావు. వాడు ఎదిగిన తర్వాత పెళ్లి చేస్తావు, పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ దేనికోసం కనిపెడతావు? ఇప్పుడు
వాడికి ఏదన్నా అలుసో నాలుకో పుడితే బాగుండని జీవితం అంతా అడగాలి, కనిపెట్టాలి, అడగాలి, కనిపెట్టాలి, అడగాలి, కనిపెట్టాలి. అట్లాగే ఈ సిమియోనట ఇశ్రాయేలీల ఆదరణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, అనేక మంది రోగులు ఉన్నారయ్యా, అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారయ్యా, కుంటివారు ఉన్నారు, గురుడివారు ఉన్నారు, రోగశయ్య మీద ఉన్నవాళ్ళు ఉన్నారు, కుష్టి వ్యాధిగ్రస్తులు ఉన్నారు. కానీ మెస్సయ్య వస్తే వీళ్ళందరి బాధలు తొలగిపోతాయి. అయ్యా, ఎప్పుడయ్యా నువ్వు వచ్చేది, ఎప్పుడయ్యా నీ రాకని చెప్పి ఆయన కోసం ప్రార్థన చేసి ఆయన వస్తే వీళ్ళు బాగుపడాలని చెప్పి కనిపెట్టి చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం కూడా చేయాల్సిన పని ఏంటనంటే ప్రార్థన చేయాలి, కనిపెట్టేవారిగా. 2 సంవత్సరాలు నేను కూడా ప్రార్థన చేస్తున్నా, వాక్యం చెప్తున్నా. ఎంతకాలం చూసినా పాస్టర్ గారు పోయితే పాస్టర్ గారు ఇద్దరు పోయితే పాస్టర్ గారి సంతతులు ఎవరన్నా ఒకళ్ళు, ఇదే నడుస్తుంది. కానీ దేవుని చిత్తం ఏదో చూడాలి. ఇక్కడ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు, ఎవరిని పరిచర్యకు ఉపయోగిస్తాడు, ఎవరిని సండే స్కూల్కి ఉపయోగిస్తాడు, ఎవరిని ఆరాధన నడిపించడానికి ఉపయోగిస్తాడు. ప్రస్తుతానికి చూచి ప్రార్థన చేసా, కనిపెట్టా. ప్రస్తుతం కొంతమందిని ప్రత్యేకించాం, ఇంకొద్ది కాలం వచ్చింది ఇంకొంతమందిని సిద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం. చూశాను, ఒక ఆసక్తి ఉంది. చింటూ అన్నాడు, నేను ఇది కష్టపడి ఇవన్నీ సరి చేస్తుంటే అవి చూశాడు. దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు, తనకు 2-3 రోజులు చూపిస్తే అతనే చేసుకుంటాడు. కనిపెట్టాలి, కనిపెట్టింది దొరకటం కోసం మనం కొంచెం ప్రయాస కూడా పడాలి. మరి దేవుని దగ్గరికి వచ్చాక నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. ప్రార్థన చేశాక అది వాళ్ళకి జరిగిందే లేదని నువ్వు ఎదురు చూడాలి, కనిపెట్టాలి. సిమియోనా, నీకు ఈ భాగ్యం కలగటానికి గల కారణం ఏంటనంటే అతడు కనిపెడుతున్నాడు. ఇశ్రాయేలీల ఆదరణ కొరకు, తోటివారి ఆదరణ కోసం కనిపెడుతున్నావు నువ్వు. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 51వ వచనం అనుకుంటా. 51 యేసు అని చెవి ముట్టి బాగు చేసిన, లూకా సువార్త 23వ అధ్యాయం 51వ వచనం. అతడు సజ్జనుడును నీతిమంతుడయ్యుండి వాళ్ళ ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు. ఎవరైనా? అరిమతయి ఊరికి చెందిన యోసేపు. ఏ యోసేపు అండి? అరిమతయి యోసేపు. ఈయన ఎలాంటి వాడంట? సజ్జనుడు అనంటే మంచి జనుడు, మంచి వ్యక్తి. అంతేకాదు, అతను దేనికోసం కనిపెడుతున్నాడు? దేవుని రాజ్యం కోసం, పరలోకం కోసం కనిపెడుతున్నాడు. అందుకని యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడుతుంటే ఆ శరీరాన్ని సమాధి చేసుకుంటామయ్యా అని చెప్పి శిష్యులందరూ చెదిరిపోయారుగా. ఆయనను ప్రేమించే ఆడవాళ్ళందరూ గుండె ధైర్యం చాలకి ఎక్కడో దూరాన ఉండి ఏడుస్తున్నారుగా. ఇప్పుడు ఈ మగ మనిషి వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళాడు తెలుసా? పిలాతు దగ్గరికి వెళ్ళి, ఎంత బాగుంటుందో తర్వాత సెంటెన్స్, తర్వాత 52nd వర్స్ చదువుకుంటే, అతడు పిలాతు వద్దకు పోయి యేసు దేహమును తనకిమ్మని అడుగుకొని. ఉందా? అట్నే ఉందా? అడుక్కున్నాడా లేదా? కొంతమందికి ఎంత క్షేమో అడుక్కోవాలనంటే. పనికిరాని అడుక్కుంటాం, కానీ పనికొచ్చేయి అడుక్కోం. పనికిరాని అడుక్కుంటాం, వాక్యం కోసం అడుక్కోము. ఏమన్నా తుచ్చమైనవి అడుక్కుంటాము. బైబిల్ కొనిపెట్టని నన్ను అడుక్కున్నావా? నీ లేకపోతే దేవునికి స్తోత్రం. అరే, నరాలు లాగేస్తున్నాయి, కొద్దిగా ఏపిచ్చు, దానికి అడుక్కుంటున్నావు. అరే, వారం రోజులైంది సినిమా చూడక, కళ్ళు పీకేస్తున్నాయి, టికెట్ తీసుకో వెళ్దాం. అరే, ఎంత బాగా అడుక్కుంటున్నావేంటి వీటి కోసం? స్తోత్రం చెప్పరే, దేవునికి స్తోత్రం. నిజాలు. కానీ మనం ఏం అడుక్కోవాలి? వాక్యం అడుక్కోవాలి. దేవుని సన్నిధిలో ఓ పాట నేర్పమని అడగాలి, వాక్యం ఎట్లాగో అర్థం కావాలని అడగాలి. దేవునికి స్తోత్రం. సజ్జనుడు, అరిమతయి యోసేపు సజ్జనుడు, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవాడట. అతడు వెళ్ళిపోయి ఆ మతాధికారి పిలాతు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా, ఆ నీతిమంతుని దేహం నాకు అడుక్కున్నాడు. అడుక్కొని ఎక్కడ పెట్టాడు? కొంతమంది కదండి, సమాధికి కూడా ఎవరు ఉపయోగపడరు. కానీ ఏనంట, అతని కొరకు రాతిలో తొలిపించుకున్న సమాధిని ఎవరికి ఇచ్చాడండి? అతని ఇంటి వాళ్ళ కోసం తొలిపించుకున్నాడు.
ఏమన్నా ఇంట్లో ఆ సమాధిలో అంతకుముందు ఎవరినన్నా పెట్టారా? ఎవరిని పెట్టలేదంట. మార్క్స్ వార్త 15:43 కూడా అంటాడు. 15:43 చూస్తే అంతకుముందు ఎవ్వరును ఆ సమాధిలో పెట్టబడలేదు. అంటే క్రొత్త సమాధి. ఏ సమాధి అంటే అది ఎవరి కోసం తొలిపించుకున్నాడు? తన ఇంటోళ్ళ కోసం. కానీ ఎవరికి ఇచ్చాడు? నీ ఇంటోళ్ళ కోసం ఏదన్నా కూడబెట్టింది ఎప్పుడన్నా దేవుని పనికి ఇచ్చావా? దేవుని పనికి ఇచ్చావా? ఏదైనా ఒక వాహనం, మన గుడివాళ్ళలో వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసేవాళ్ళు. వాళ్ళు మొట్టమొదట అద్దె ఆటోల మీద అక్కడికి పార్సిల్ వేసుకెళ్ళేవాళ్ళు, ఆ ట్రైన్కి బాక్సులు వేసేవాళ్ళు. దేవుడు దీవించాడు, సొంత మోటార్ సైకిళ్ళు ఇచ్చాడు. ఓ మోటార్ సైకిల్ కొనుక్కున్నారు. 3 వ్యాపారస్తులు కూడబలుక్కొని కలిసి వ్యాపారం చేస్తారు. మోటార్ సైకిల్ తీసుకొచ్చి గుడి గుమ్మం దగ్గర పెట్టి షోరూమ్ నుంచి నడిపించుకొచ్చారండి. దాన్ని ఎక్కి ఇంకొక ఇద్దరిని దొయ్యమని చెప్పలా, మొత్తానికి నడిపించుకుంటూ తెచ్చారు. ఏంటది? టీవీఎస్ ఎక్సెల్ సూపర్ తీసుకొచ్చారండి. నడిపించుకొని తెచ్చి గుడి ముందు పెట్టారు. నేనేం వాక్యం చెబుతున్నా, అయ్యేదాకా వస్తున్నాడు, తొంగి చూస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. వస్తున్నాడు, గుమ్మం దగ్గర నుండి తొంగి చూస్తున్నాడు. అరే పసంగం ఆపడే అన్నాడు, చూస్తున్నాడు. అంత అయిపోయిన తర్వాత ఏం చేశాడు తెలుసా? మొత్తానికి అయ్యగారా ప్రార్థన చేయండి, తొందరగా వచ్చా అన్నాడు. ఏమైంది అన్న? రండి మీరు చూడండి అన్నాడు. అరే నీకు అద్దె సైకిల్కే గతి లేదో, కొత్త బండి కొనుక్కున్న భలే ఉందే అని అన్న. ప్రార్థన చేసిన తర్వాత మరి నెల వాయిదా కట్టుకోవాలిగా. ప్రార్థన ఏమో నాశాట్ చేయించాడు. ఏమండి ఆనందం ఏమో తిరగటానికి, ఆడికి నొప్పులేమో నాకు. ప్రభువా నెల ఈడు వాయిదా కట్టుకునేటట్టు లేనిపోయింది, బండి లాక్కుపోతే పలానోడు ప్రార్థన చేశాడు అని అంటాడు. అయ్యా ఈ నొప్పులు పోట్లు ఎక్కువైనాయి నాకు. దేవునికి స్తోత్రం. ఈడు మాత్రం వంట చక్కగా రాసి పంకు చెదిరిపోకుండా పాపడ తీసి తెల్ల టవల్ మెడలో వేసి ఏమీ స్పీడ్కి వెళ్ళిపోతున్నాడులే ఎర్ర ఎక్సెల్ సూపర్ మీద. ఏమంటే నొప్పి తీపి పోటేమో నాకు. దేవుడు దీవించాడు, అప్పు తీరింది. 2వ సంవత్సరంలో మోటార్ సైకిల్ తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. 3.5 సంవత్సరాల తర్వాత అప్పి ఆటో కొనుక్కున్నారు 3 వ్యాపారం మీద. దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళకున్న పరిస్థితి, ఈరోజు బొలెరో వ్యాన్లు ఉన్నాయి. వాళ్ళకున్న పరిస్థితి ఏంటన్నానంటే, ప్రార్థన చేపిస్తారా? వాళ్ళు తిరగరు. మొదట నాకు ఇచ్చి తాళం, మీరు తిరగండి, 2 రోజుల తర్వాత తీసుకెళ్తాం. ట్యాంక్ నిండా ఆయిల్ పోపిస్తారు. అయ్యేదాకా మీరు తిరగండి, తర్వాత మేము వాడుకుంటాం అంటారు. మోటార్ సైకిల్ అయినా అప్పి నేను ఎక్కడికి వేసుకెళ్ళను, వారు అయ్యా ఎక్కడి నుంచి ఆడదాకా ఎన్టీఆర్ కాలనీ ప్రార్థనకి వెళ్ళి వస్తాను జనాన్ని వేసుకోనని అప్పి ఆటో 3 చక్రాల బండి అట్టగా వేసుకుపోయి ఇట్టగా తీసుకొచ్చా. తర్వాత దేవుడు దీవించాడు, అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. వాళ్ళకున్న క్రొత్తది దేవుని సేవకునిగా, దేవుని పనికి నాకు ఉపయోగపడకుండా వాళ్ళు ఎక్కేవాళ్ళు ఈరోజు దీవించాడండి, అంచెలంచెలుగా దీవించాడండి. వాళ్ళ ఇళ్ళ ఆడవాళ్ళని చెప్తున్నా, పులిపీటి మీద ఉండి చినిగిపోయిన జాకెట్కి చిన్న ముక్కలు మాసికలేసి అవి కనపడకూడదని భుజం మీద ఇట్ట పైట్ చెంగు కప్పుకొని ఉండేవాళ్ళండి మన గ్రామంలోనే. కానీ దేవుడు ఈ రోజున దీవించాడు. జనవరి పండగ, క్రిస్మస్ పండుగ వస్తుందని అంటే దగ్గరగా 500-600 మందికి బట్టలు తీసి పంచుతారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. వాస్తవాలు ఇవి. కాబట్టి మనం కూడా దేవునికి మన మందిరం ప్రారంభించడానికి ముందు మరి పరిస్థితి ఏంటి? కాస్త ముందు వస్తారు కదా, సేవకులు వస్తారు కదా, గుడివాడ నుంచి వందన బాబు గారు, రాజు మాచర్ల గారు, ఆనంద్ గారు, మరి మీరు ఒకరోజు ముందు వస్తున్నారు కదా, ఎక్కడ ఉంటారు అని అంటే అక్కనదే నందిగామంలో మన ఇంటికి వచ్చాను. ఓహో మీ ఇంటికే చుట్టాలు గెట్టాలు మొత్తం ఆడావుడి. సరే ఇవన్నీ కాదులే అన్నాడు వీరపాలన్న, జగ్గిపేటలో దేవుడు ఇల్లు ఇచ్చాడు కదా అక్కడ ఉండను. నేనైతే అదే బెస్ట్ అనుకున్నా. ఎందుకనంటే నీళ్ళు ఉంటాయి, కాస్త తలదాచుకోవటానికి గూడు ఉంటుంది, అక్కడ మంచాలు ఏమి లేవు కదండి అన్నాడు మన దేవసాయం. వీళ్ళు చెబితే మంచాలు కంచాలతో మనకు పని లేదు అబ్బాయి, కాకపోతే నిద్ర బాగా వచ్చినప్పుడు నిద్ర సుఖం ఎరగదంట, ఆకలి రుచి ఎరగదంట. అంటే మీకు బాగా నిద్ర సరిపోతుంది కాబట్టి మీకు మంచాలు కావాలి, ఆకలి వండి పెడుతున్నారు కాబట్టి రుచి, అంగిల్ రుచిని కోరుకుంటుంది. మాడితే కానీ తెలియదు ఒక్కొక్కళ్ళకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనన్నా ఏదైనా పర్వాలా, ఈలోగా మన శామ్యూల్ అన్నకి చెప్తే ఆయన ఏకంగా అక్కడ ఇక్కడ ఎందుకు లేనా దగ్గరలో రూము ఏర్పాటు చేద్దాం. నేనేంటన్నానంటే ఆ క్రొత్త ఇంట్లో ప్రార్థనాపూర్వకంగా ఆ గృహప్రవేశం చేసినాక మనం వాడుకుందాంలే అని నేను ఆపా. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చే మనసు ఉండాలి, దేవుని పనికి ఉపయోగపడే మనసు ఉండాలి. అందుకే నేను మీకు చెప్పే మాట, దేవుడు నిన్ను దీవించి, దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేయాలి అనంటే నీకు ఉండాల్సిన ఒక మంచి గుడ్ క్వాలిటీ ఏంటనంటే, నీకున్నది శ్రేష్టమైంది ఎవరికి ఉపయోగపడాలి, ఎవరికి ఇవ్వాలి?
దేవునికి ఇచ్చేటట్లుగా ఉండాలి. యవనస్తుడండి, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడితే నా మట్టుకు నేను అనుకున్నా, మరి నేనేమో ఇక్కడికి వచ్చి ఈడైతే వరుస కాదంట, వరుస అయితే ఈడు కాదంట, చెప్పులు తిరిగి తిరిగి ఎన్ని జతలు అయిపోయినాయి అని అంటారు ఇదివరకు సంబంధాల కోసం కదండి. మరి వీళ్ళు ఎట్ట చేపిస్తారో ఏమో అనుకుంటే నా కళ్ళు చెదిరిపోయేటట్టు చేయించారు. దేవునికి స్తోత్రం. గోపి నేను ఆశించిన దానికంటే దగ్గరుండి చక్కగా చేయించాడు, దేవునికి ఇచ్చాడు. దేవుడు అన్యాయం చెయ్యడు. ఈ రోజున ఈ త్రిబుల్ డ్రమ్స్ కాంగో మనకు కనపడుతుందన్నానంటే యవనస్తుడు చాలా అవసరాలు ఉన్నాయి, చాలా అవసరం డబ్బులు వాళ్ళకి. అయినా మందిరం అనగానే పిల్లలు అట్లా చేశారు. యవనస్తులు అనేక మంది నడుముంచి ఒళ్ళు ఓనం చేసుకొని పనిచేశారు. ఈరోజు వాళ్ళకి ఆ ప్రతిఫలం తెలియదు, కానీ ఒకనొక రోజు ఉంటుంది, ఆ రోజు దేవుడు వారిని దీవిస్తాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివర్లో ఒక్క మాట చెబుతున్నా, ఇక సమయం అయిపోయింది. ఆ 25వ వచనం ఆ 2వ అధ్యాయంలో లూకా సువార్తలు, అతడు పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మవశుడుగా ఉన్నాడంట. దేంతో నింపబడ్డాడండి? మరి మనం సంఘంలోనికి వస్తున్నాం, నీతి కలిగిన వాళ్ళం అంటున్నాం, భక్తి కలిగిన వాళ్ళం అంటున్నాం, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, కానీ మనం దేంతో నింపబడాలి? ఈర్ష్యతో, ద్వేషంతో కాదు. దేంతో నింపబడాలి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడితే ఏమైద్ది చెప్పండి? చాలామంది మేము ఆత్మచేత నింపబడ్డాం. ఆత్మచేత నింపబడితే దాని లక్షణం కనపడాలిగా. అందుకు ఒక ఆయన అంటాడు, ఉడకవే ఓ ఉల్లిపాయ ఎందాక ఉడికినా. ఇంకొక ఆమె తెగ ఇరుసుకుంటుంది అంటామా. ఎవరామా? అల్లేసి చూడు. మరి ఆమెకు అంత ఉంది, మనం ఏం చేద్దాం? ఆమె పుట్టుకట్టమంటిది. అన్నేసి చూడు. అమ్మా కేజీ 900, మంచి మటను, మంచి మాంసం కూర తెచ్చాం 900. ఏమనుకుంటున్నావు? మంచి శాతాళం మా ఆవిడకు ఉందన్నాడు. ఓహో, మీ ఆవిడ బాగా చేయవచ్చు, లేత మాంసం కావచ్చు, కేజీ 900, 9000 అయినా కావచ్చు, కానీ నువ్వేం చేసినా నన్ను వేయకపోతే దానికి రుచే. అట్టాగే ఉప్పు దాని రుచిని చూపించిద్ది. మిరపగా ఇరిచి కళ్ళల్లో పెట్టుకుంటే ఎట్లుంటుంది? హాయిగా ఉంటుంది. పెట్టుకొని చూడండి. దేవునికి స్తోత్రం. అట్లాగనే ఆత్మతో నింపబడితే ఆ ఆత్మ గుణాలు మనలో నుంచి ఏం కావాలి? బయటికి రావాలి. ఆత్మ ఫలము ఏమనగా పరిశుద్ధాత్మను పొందుకున్న నువ్వు ఆత్మలో ఫలించితే, రక్షింపబడి బాప్తిస్మం తీసుకున్న కొద్ది కాలానికి ఆత్మను పొందుకున్నావు. ఆత్మ చిన్న పూతలాగా ఉంది, ఇంకొద్ది కాలం అయింది, పిందయింది, కాయ అయింది. కాయ పచ్చిగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఫలించింది. సంవత్సరాలు గడిచిపోయాయి. ఫలించితే ఆ ఫలాల యొక్క రుచులు బయటికి రావాలి. ఏంటి ఫలం యొక్క రుచులు? ప్రేమ, గలతీ 5:9, ప్రేమ, సంతోషం, సమాధానం. సమాధానం అంటే ఏంటి? నేను చెప్పే సమాధానం ఒకటి, అందరితో మనకేం కావాలి? బయట ఉన్న వాళ్ళతో కాదు, ముందు ఇంట్లో ఉన్న ఒకళ్ళతో ఒకళ్ళకి మనకేముండాలి? బల్లారాధనలో చేతులు వేసాం కదా, వెళ్ళిపోయేటప్పుడు ఆ మూతి అటుపెట్టి ఇటు వెళ్ళిద్ది, ఇటు పెట్టిన చెప్పాడు అయ్యగారు, లేనిపోయింది. మళ్ళీ అమ్మ మామూలుడు కాదమ్మా, కళ్ళజోడు పెట్టుకుంటాడు, ఏం కనపడదులే అనుకుంటాం, కానీ అన్నీ చూస్తాడమ్మా గుడివాడు అయ్యగారు అని చెప్పకపోతే మళ్ళీ వచ్చే ఆదివారం బాగు చేస్తాడని చేతులే వంక పిలవరు. మళ్ళీ అన్న దేవసాయం అన్న ప్రైజ్లాడు అన్న అన్నాను చెప్పాగా. అట్ట కాదంట. ఎట్లాగూ ఉండాలి మనం? వందనాలతో చాలా తందనాలు వస్తాయి. అమ్మో, హాగరు నీళ్ళు వేసుకున్నాక శారమ్మకు వందనాలు చెప్పడంలో తేడా వచ్చిందట. ఇక రేపో మాపో నేను కూడా కొడుకుని గంట వాడు, ఇక నా స్టార్ మారిపోయింది, నా స్టైల్ మారిపోయింది, ఇక నేను దాసిని కాదు. ఆ వందనాలు చెప్పకపోవటం ఎన్ని తందనాలు తెచ్చిపెట్టిందో తెలుసా? కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎట్లాగూ ఉండాలి? ఇతరులతో శక్యమైన వేడలో అందరితో మనం ఎట్లాగూ ఉండాలి? సమాధానం ఉండాలి. ఒకటి ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, ఏముండాలి? ఓర్చుకోవాలి, దీర్ఘశాంతం ఉండాలి. ఏముండాలంటే మనకి దీర్ఘశాంతం. దీర్ఘానంటే పొడవు, చాలా దూరం. ఎందాక నేను శాంతంతో ఉండనయ్యా అనంటే ఉండాలి నువ్వు. అట్ట సీమోను పేతురు అడిగాడంట, ప్రభువా
నా సహోదరుడు నాతో తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? ఒక మారా, రెండు? నేను అనుకున్నాడు యూదులకు ఒక పద్ధతి ఉందిగా, ఏడు సంపూర్ణంగా. ఏడోసారి వేసేయినా 7 సార్లు క్షమించి 8సారి వేసేస్తా తలకాయ మీద మెడకాయ ఉండదు, మెడకాయ మీద తలకాయ ఉండదు అన్నట్టు. వారు అయ్యా అట్ట కాదు, 70 ఏండ్ల మారుల మటుకు 70 years, అంటిల్ 70 years, 70 సంవత్సరాలు. మానవుని ఆయుష్కాలం ఎంత తల్లి? అధిక బలం ఉంటే ఈ 80లో కోపం, పగ, కక్ష అనేది ఎంతకాలం పట్టిద్ది? బొడ్డోడు కొన్నప్పుడే రాదుగా. ఉదయం అంటాడు కూడా, ఏమైనా కానీ ఇక నాతో నేను మాట్లాడినా, నేను స్కూల్కి వెళ్ళలేదని కొట్టాడు, నువ్వే సాటుగా కంచంలో అన్నం వేసి పెట్టావమ్మా. లోకంలో నీలాంటి తల్లులు ఉంటే అంతమంది బడికి పోకుండా పాడైపోతారమ్మా. నాన్నలాంటి వాడు ఉంటే కఠినాత్ముడు అమ్మ, ఆడు ఎప్పుడు కొడతానే ఉంటాడమ్మా, ఇప్పుడు మంచివాడు కాదమ్మా నాన్న, అసలు నువ్వు ఎందుకు చేసుకున్నావు అమ్మ నాన్నే? ఎంత చక్కగా చెబుతారు పిల్లలు, దేవునికి స్తోత్రం. ఇంకా కొంతమంది తల్లు ఉంటారు, అప్పుడు నేను చేసుకోలేదురా, మీ తాత మీ మా అమ్మ నా యదానం పడేశారా, నా బతికెట్టయింది, నీ బతికెట్ట అవుతుందిరా, బడికి వెళ్ళి మాకు బజార్లు ఎమ్మటి తిరుగు, కర్రా పిల్ల ఆడుకో, నీకెందుకో ఉండో, కొంపలెమ్మటి తిరుగు, పెరిగి పెద్ద అయిన తర్వాత పోలీస్ స్టేషన్లో పడితే లాకప్పుల దగ్గరికి వచ్చి నేను ఏడుతారయ్యా అని అంటారు. అట్లా ఉండకూడదంట మనం. దేవునికి స్తోత్రం. పగలంతా అంటాడు, ఏమైనా కానీ నేను మాట్లాడినా నాన్నతో అంటాడు. సాయంత్రం కాగానే వచ్చి ఎక్కడ పడుకుంటాడు? నాన్న గుండెల మీద. అరే నువ్వెంత దొంగోడివిరా, మీ నాన్నకన్నా ఆలుపిత్తరోళ్ళలాగా ఉన్నావురా, అరే నా చేతితో తిన్నావు, నేను పెట్టినవన్నీ తీసుకున్నావు, పగలంతా నాకు ఓటేసావు, సాయంత్రం కాగానే మీ నాన్న మీదకి వెళ్ళిపోయావేరా అంటే ఆ పిల్లవానికి పగ, ద్వేషం అనేది తెలియదు. అంటే ఓ మనిషికి ఆ కోపం, పగ అనేది ఒక వయసు వచ్చిన తర్వాత వచ్చింది. 70 సంవత్సరాల మట్టుగానంటే చచ్చే వరకు మనం ఏం చేయాలంట? క్షమిస్తానే ఉండాలి. దీర్ఘశాంతము, ఆశా నిగ్రహం. నువ్వు ఒకటి అడిగావు, అబ్రహాము నాకు బిడ్డలని ఇస్తా అన్నాడు కదా దేవుడని ఆశపడ్డాడు. ఆ ఆశ కొన్నిసార్లు తొందరపాటులో చెదిరిపోతుంటే నిగ్రహంగా ఉన్నాడు. ఏం పర్వాలా, దేవుడు చెప్పాడు కాబట్టి ఈరోజు కాకపోతే రేపు కాకపోతే అసలు సత్యలోపు ఖచ్చితంగా ఎత్తాళ్ళేపా అని చెప్పి ఆశా నిగ్రహమును. తర్వాత దయాళత్వం. ఇతరుల పట్ల ఏముండాలి మనకి? దయ చూపించు వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వము నణచును, సర్వము నెరిగిన సర్వాధికారి. మనం దయ చూపించేవారిగా ఇతరులకు దయ చూపిస్తే దేవుడు నీకు దయ చూపిస్తాడు. నీ తర్వాత నీ సంతానానికి, నీ వంశానికి దయని చూపిస్తాడు. కాబట్టి ఆ దయాళత్వం ఉండాలి. తర్వాత అమ్మా మంచితనం ఉండాలి. ఏముండాలి? ఈ 9 లక్షణాలు మనలో ఉండాలి. ఉన్నాయా? లేకపోతే పరిశీలన చేసుకుందాం. అప్పుడు నువ్వు ఆత్మచేత నింపబడినట్టు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇప్పుడు మనకు సమాధానం కావాలంటే ఏం కావాలి? ఒకటి, యెరూషలేములోనికి శ్రద్ధగా ఆయన మాట విని యెరూషలేములోనికి అంటే సంఘంలోనికి రావాలి. వచ్చిన తర్వాత ఎట్లాగ ఉండాలి? పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నీతి కలిగి భక్తి కలిగిన వారిగా బాప్తిస్మం ద్వారా సంఘంలో ఉండాలి. మూడవది, బాప్తిస్మం పొందిన నువ్వేం చేయాలి? మందిరంలో సంఘంలోనికి వచ్చాక ధూపం వేయాలి. ఎవరి కోసం? నీ తోటి వారి కోసం, వాళ్ళ క్షేమం కోసం వేయాలి. వాళ్ళే చెప్పని అవసరం లేదు, నీకు తెలిస్తే నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేనున్నాను చాలా కాలం, సరిగ్గా మళ్ళీ డిసెంబర్ నెల వచ్చింది. ఈరోజు ప్రతాప్ కరెంట్ లేకపోతే జనరేటర్ డిసెంబర్లోనేనా పెట్టింది, జనరేటర్ తెచ్చి హడావుడిగా ప్రార్థన పెట్టేశాడు మందిరంలో. ఇంకో పక్క వాన, ఒక పక్కనే కరెంట్ లేదు. అయినా దేవుని దయ వలన ఘనంగా జరిగింది. మరి ఎంత చేసుకున్న వాళ్ళని మనం మర్చిపోతామా? పోనీ వాళ్ళు ఏమైనా కొంచెం దూరమైన వాళ్ళకి నా మీద మనసు లేకుండా, మీ మీద మనసు లేకుండా మళ్ళీ మన మాట ఏమండి? కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కనిపెడుతున్నాం. దేవుడు సహాయం చేశాడా లేదా? యెహోవాకు అసాధ్యమైనది ఏది? యెహోవాకు సమస్తమును సాధ్యమే. అయితే ఈరోజు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకున్న కష్టాలు ఏంటియో, ఇబ్బందులు ఏంటియో తెలుసుకొని వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగున మనం ప్రార్థన చేసి ఎదుటివారి క్షేమం కొరకు కనిపెట్టాలి. చివరిది, ఆత్మచేత నింపబడిన ఆత్మవశులుగా ఉండాలి. ఈ లక్షణాలు
4 లక్షణాలు మీకు చెప్పా. వీటిల్లో ఏమైనా తక్కువైతే సరి చేసుకుందాం. ఈరోజు ఒక నిశ్చయితకు వద్దాం, ఒక తీర్మానానికి వద్దాం, ఒక ఆలోచనకు వద్దాం. దేవుని సన్నిధిలో మనవి చేసుకుందాం. దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఈ పగటికాల సమయంలో దేవాతి దేవుని సముఖానికి చేరిన మనం ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నామండి. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. మీ యొక్క అవసరాలు, అక్కర్లు దేవుని దగ్గర అడిగినప్పుడు ఆయన ఇచ్చే దేవుడు. ఇచ్చేవాని దగ్గర ఏవి దాచిపెట్టుకోకుండా అడిగేవారిగా ఉందాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృపలు మనమందరము పొందుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహిమగల మా దేవ, కృపగల మా దేవ యేసయ్య. అయా నా తండ్రి, నా తండ్రి మొదటి ఆరాధనగా నా తండ్రి అయా సండే స్కూల్ ఆరాధన దీవించి ఆశీర్వదించిన దేవా. అయా రెండవ ఆరాధనగా నా తండ్రి యేసయ్య దైవ సేవకుల ద్వారా తండ్రి